ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. హల్లెలూయా, ప్రైజ్ టు గాడ్ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. దేవుని బిడ్డలారా, మరి దేవుడు నిజంగానే మనందరి జీవితాల్లో ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా, మరి సమాధానకర్తయగు అధిపతిగా మన జీవితాల్లో ఉంటూ మరి ఒకసారి ఆయన జన్మదినాన్ని జరుపుకునే కృపను మనకందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజమే స్నేహితులారా, మనందరి వ్యక్తిగత జీవితాల్లో ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, ఒప్పుకోవాల్సిందే మనందరం. ఆలోచనకర్తగా ఉన్నాడు, బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు, మరి నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు, సమాధానకర్తయగు అధిపతిగా ఉన్నాడు. అదేం బిళ్ళారా, మరి ఇప్పుడే కాదు, పాత నిబంధన గ్రంథం ఆదామవర నుండి మొదలుకుంటే నీ మట్టుకు నా మట్టుకు ఆయన ఆశ్చర్యకరుడే, ఆలోచనకర్తనే కదా. అవును దేవుని బిళ్ళారా, మరి అనేకమైన ఆశ్చర్య కార్యాలు లెక్కింపలేము ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం, అది ఆశ్చర్యకార్యమే కదా. అలాంటివి ఎన్నో చేశాడు. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో కూడా ఎన్నో ఆశ్చర్య కార్యాలు. దేవుని బిడ్డారా, అదేవిధంగా ఆలోచనకర్త, ఐగుప్తు నుండి మరి ఇశ్రాయేలీలను నడిపించే క్రమంలో మోషేకు ఎన్నో ఆలోచనలు ఇచ్చి వారిని నడిపించినట్టు మనం చూస్తాం. మరి అక్కడనే కాదు, మనందరి వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు ఆలోచనకర్త అయి మనల్ని ఎలా నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆలోచనకర్త. అదేవిధంగా దేవుని బిడ్డలారా, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. ఎన్నిసార్లు మనం బలహీన సమయాలలో ఉన్నప్పుడు మనల్ని బలపరిచాడు. సంసోను చివరి క్షణంలో, ప్రభువా ఒక్కసారి నాకు బలాన్ని ఇవ్వు, వీరి ముందు నేను తల ఎత్తుకోకుండా ఉండను, ఒక్కసారి నేను అవమానపడను, కాబట్టి నాకు నీ బలాన్ని ఇవ్వు అన్నప్పుడు దేవుడు తన బలాన్ని ఇచ్చినప్పుడు సంసోను గెలవలేదా దేవుని బిడ్డలారా? అలాంటి బలాన్ని మన జీవితంలో కూడా మనకు ఎన్నోసార్లు శత్రువులు ఎదుట కానివ్వండి, నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు కానివ్వండి, అనారోగ్య పరిస్థితులలో ఉన్నప్పుడు కానివ్వండి, తన బలాన్ని ఇచ్చాడు కదా. నిత్యుడగు తండ్రి, మరి ఆది అంతము నేనే అన్నాడు. కాబట్టి ఆయన ఆది అంతము అని అంటే మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉండే దేవుడు ఆయన. నిత్యుడగు తండ్రి, మరి సమాధానకర్తయగు అధిపతి. దేవుని బిడ్డలారా, మరి నీవు నేను పాపము నుండి, శాపము నుండి, రాబోయే ఉగ్రత నుండి రక్షింపబడడానికి, మరి దేవునితో మనము సమాధాన పడడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చి ఆ శిల్వ యాగం చేసి మనల్ని అందరినీ దేవునితో సమాధాన పడే స్థితిలోనికి నడిపించాడు. కాబట్టి ఆయన సమాధాన కర్త. రక్షింపబడిన ప్రతి ఒక్కరి హృదయాల్లో సమాధాన స్థితి ఉంటుంది కదా. మరి ఆ సమాధాన స్థితి ఎక్కడి నుండి వచ్చింది? ఆ దేవుని నుండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుడు అట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన జన్మదినాన్ని నేటి దినాన్ని మనము జరుపుకుంటున్నాం. మరి దేవుని బిడ్డలారా, ఈ జన్మదినాన ఒకవేళ ఎవరైనా మేము ఈ సంతోషం మాకు లేదు అనుకున్న వారెవరైనా ఉంటే, దేవుని బిడ్డలారా, నిరాశ నిస్పృహలోనికి వెళ్ళకండి. నీవు విశ్వసించే దేవుడు ఆశ్చర్యకరుడు అని నమ్మాలి. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని నమ్మాలి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని నమ్మాలి. మరటి ధైర్యంతో ఈ పరిశుద్ధ దినాన సంతోషానందములతో
ముందుకు నడుద్దాం. అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.